ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ విహారీ అనదర్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్లో మనం ఉన్న ప్లేస్ ప్రత్యేకతలు ఏంటంటే, ఈ ప్లేస్లో ఎవరన్నా వచ్చి కొంచెం అందమైన వాళ్ళు కానీ లేకపోతే కన్నా కొంచెం అంటే అమావాస్య రోజు వచ్చిన వాళ్ళకి ఏదో ఎఫెక్ట్ అయితే జరుగుతుందంట. అండ్ ఆ జరిగిన భాగంలోనే ఈ ఫ్రెండ్ అయిన ఈమె వచ్చేసి అంటే మామూలుగా ఈవిడ సీరియల్ ఆర్టిస్ట్. సో మీరు చూసే ఉంటారు, గీతా గోవిందంలో కూడా చేస్తారు ఈవిడ. అండ్ ఈవిడిని తీసుకొని వచ్చాను. సో ఈవిడ నాకు లాస్ట్ 2 months నుంచి కూడా చెప్తున్నారు ఈ విషయం. సో ఈరోజు ఏముంది ఏం లేదు తెలుసుకుందాం అని అయితే మేము వచ్చాం. వాళ్ళ మాటలోనే వినండి ఏం జరిగిందో. హాయ్. లేదు, ఇక్కడ నేను ఫ్రెండ్స్తో వచ్చాను. ఒకసారి వచ్చినప్పుడు నేను అక్కడ ఉయ్యాల కూర్చున్నాను. అది ఎవరు పుష్ చేసినట్టు లైక్ ఒక ఫోర్స్ అలా ఒక ఎట్లా అంటే ఎవరు మనిషి ఇట్లా తోస్తారు కదా, అలా ఫోర్స్ఫుల్గా తోయటము. అక్కడ సరే అని చెప్పి అది నేను దిగిన తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్లో మళ్ళీ కూర్చున్నప్పుడు సేమ్ అడ్జస్ట్గా మళ్ళీ సేమ్ ప్రాబ్లం అయింది. అదే రోజు చెట్టు కింద నేను చింతకాయ తిన్నాను. చింతకాయ, ఆ చింతకాయ తిన్న ఎఫెక్ట్ ఏదో తెలియదు మరి నాకు. అది ఆ ఉయ్యాల ఊగినప్పుడు ఆ ఎఫెక్ట్ అదే చింతకాయ తిన్నది ఎఫెక్ట్ అయింది. సేమ్ అదే ఎఫెక్ట్ ఎలా అంటే లైక్ ఒక మనిషి ఒక షాడో లాగా వచ్చేసి ఒక పుష్ చేస్తున్నట్టు పుష్ చేస్తున్నారు ఒక మనిషి. మీకైతే సో విన్నారు కదా, ఈవిడ ఇక్కడ ఏదో వర్క్ మీద వచ్చి అంటే వీళ్ళు ఏదో షూట్ పర్పస్ లేదా ఫ్రెండ్స్తో వచ్చారంట. వచ్చినప్పుడు చాలా మంది ఈ చెట్టు దగ్గర కూర్చోవద్దు, ఈ ఉయ్యాల ఊగొద్దు అంటారంట. ఆ ఉయ్యాలకు దగ్గరలో ఒక సమాధి కూడా ఉందంట. ఆ సమాధి దగ్గర నుంచి ఎవరో వచ్చినట్టు ఈవిడ ఉయ్యాల ఊగుతుంటే పుష్ చేసినట్టు అనిపిస్తుందని నాకు 1 month 2 months అయిందా చెప్పు 2 months బ్యాక్ చెప్పారు నాకు. చెప్పిన తర్వాత ఓకే ఇది కామన్లే అనుకున్నాను. కానీ ఆవిడ ప్రతి వీకెండ్ లేకపోతే అమావాస్య రోజు అదే గుర్తు రావడం, ఏదేదో అనిపిస్తుంది చేస్తుంది అంటున్నారు. సో దాన్ని కనిపెట్టేదానికి మన కాకినాడ నుంచి దయ్యాల టెక్నిక్ ఇంజనీర్ అయితే వచ్చాడు మనకు. రామా. సో సో మా మామ ఒక రీసెర్చ్ చేసి దయ్యాలపైన ఆత్మలపైన ఒక నిమిషం ఇది మోడ్ మార్చుతాను. మీరు బాగా గమనిస్తే కన్నా ఈ మనిషి మీకు చూస్తే భూత వైద్యుడిలా అయితే ఉన్నాడు. కానీ భూతాలు దయ్యాలంటే రీసెర్చ్ చేసి వాటిని అవి ఉన్నప్పుడు మాట్లాడాలి, దాంతో ఏం చేయాలి అనేది కనిపెట్టాడంట. 4 రాళ్ళు ఒక డబ్బాలో వేసాడు. అది వద్దని నేను చూసా. కానీ ఏదో ఈ వీడియోలో నేను మాట్లాడతాను, ఆమెతో ఎవరు అలా చేశారు నేను కనిపెడతాను అన్నాడు. సో అందుకని తీసుకొచ్చాను. సో నువ్వు కూడా మా ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేసుకో. నా దగ్గర ఉన్న బాక్స్ ఒక దయ్యం దగ్గరికి వచ్చిందంటే ఆ బాక్స్ ఆటోమేటిక్గా మూమెంట్స్ వస్తాయి. అది దగ్గరికి ఉన్నంతసేపు మన దగ్గర మూమెంట్స్ కనబడతాయి. అది ఏమైనా దూరంగా వెళ్ళిన కొద్ది మూమెంట్స్ స్లో అవుతుంది. బాక్స్లోనా? అవును. అంటే ఆ బాక్స్లో దయ్యం దగ్గరకు వస్తే మూమెంట్ వస్తాయి. ఒకవేళ దయ్యం దగ్గరకు వస్తే అది ఆపుతుందా దయ్యాన్ని? దయ్యం ఆపుతుంది. అది దయ్యం వస్తుందా లేదన్నా మనకి సిగ్నల్ ఇస్తుంది. అది మన దగ్గర ఉన్నదో లేదో చూడొచ్చు. అది ఓకే. ఏమండి ఓకేనా? అండ్ మీరు ఇవన్నీ చూసి ఎవరో చిన్నపిల్లని తెచ్చి చాముండేశ్వరి విలన్ అనుకుంటా అన్ని చెప్తున్నాడా విహారీ అంటారేమో. యాక్చువల్లీ ఆవిడ మేకప్ ఆ శారీలోనే అంత హైగా ఏజ్ అందం విత్ బ్యూటీ ఏజ్డ్ పర్సన్ లాగా కనపడుతుంది. ఇప్పుడు మాత్రం నార్మల్. ఓకేనా, లెట్స్ కంటిన్యూ అండ్ ఓపెన్ చేద్దాం. ఓకే, లొకేషన్ అయితే అదిరిపోయింది. స్టార్టింగ్లోనే చింత చెట్టు. అండ్ ఇప్పుడు చేతికి లైట్ ఇచ్చాను. దయ్యం ఆత్మ ఏదైనా కనపడితే మీరు అద్దతో ఇయడా అని చెప్పకుండా లైట్ వేసి చూపించండి. ఇంకా వీడియోలోకి పోకముందే ఇవిడ కారులోంచి అబ్దుల్ చెప్తాను. అబ్దుల్ ఆడ చూడు ఎవరో ఇద్దరు ఉన్నట్టు అనిపిస్తుంది. రియల్ గా నాకు అనిపించింది కాబట్టి నేను చెప్పాను. అనిపించిందా? నేను తనకు అదే చెప్పాను. ఎక్కడ అనిపించింది? ఇదే ప్లేస్ లో ఇక్కడ ఉన్నప్పుడు. లైట్ అయ్యండి మీరు ఎక్కడ ఉన్నది లైట్ వేసి లైట్ అయ్యింది. ఇక్కడ లైట్ వేసి అక్కడ కూర్చున్నప్పుడు ఈ ప్లేస్ లో అక్కడ నేను ఉయ్యలుగా అని చెప్పాను కదా, సేమ్ అదే ప్లేస్ లో. ఆ ప్లేస్ లో నేను తనకు అదే చెప్పాను, నాకు కనిపిస్తుంది. సో ఓకే గైస్, చూద్దాం. ఆవిడ కనిపించింది. అండ్ ఈరోజు ఉయ్యాల కూడా ఊగుతారు ఆవిడ. ఊగండి చూద్దాం. ఏం వస్తుందో చూద్దాం. మా మామ డబ్బా కూడా పని చేస్తుందో లేదో అని టెస్టింగ్. ఏంటి డబ్బా ఇక్కడ పని చేయకుండా ఏం చేస్తారా? అమ్మేస్తావా ఎవరికన్నా? అది కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది తేల్చి దాకా తయారు చేస్తూనే ఉంటాను. ఏంటది? ఇదేనా మీరు చెప్పిన సమాధి? దీని లోపల ఉందా సమాధి?
ఇది నైట్ ఎంత భయంకర, పగలే భయంకరంగా ఉందంటే నైట్ ఏంటండి పూజ చేస్తాను. కుక్కలు కూడా అరుస్తున్నాయి. ఇదేనా ఊయాలా? ఇదే ఉయ్యాల. ఎవరు ఊపదు, ఒకవేళ అదే ఊగుతుందేమో చూద్దాం కాసేపు. అండ్ గాలికి ఊగితే నేను చెప్పేస్తానండి, గాలికి ఊగిందని. మేము కూడా ఏం ఊపాము, మేము ఉన్నంతసేపులో ఏమైనా ఊయాల ఊగుతుందా లేదా, లేదంటే ఆవిడ ఊగితే ఆవిడకి ఏమైనా అనిపిస్తుందా లేదా, అదే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఎలా ఉంది ఇప్పుడు మీకు ఫీల్? మీరు నైట్ టైం నాకు గుర్తొస్తుంది ఆడిపోతే ఎలాగ ఉందంటే ఇప్పుడు కూడా లైక్ అలానే ఫీల్ అవుతుంది. అలానే అండ్ పొరపాటున కూడా చాలామంది ఇలాంటి ప్లేస్లలో సమాధులు ఉంటాయి కదా, వెళ్ళొద్దు. మీకు చెప్పి నేను వెళ్తాను, మళ్ళీ మీరు నన్ను తిట్టుకోవద్దు. యాక్చువల్లీ జిన్నులు అలాంటివి ఎక్కువగా ఇలాంటి ప్లేస్లోనే ఉంటాయి. ఒకసారి చూపి మామ, ఇలాంటి ప్లేస్లలో తిప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీళ్ళు చెప్పినప్పుడు నేను ఏదో సరే ఓకేలేని అనుకున్నాను, కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత, ఈ సమాధిని చూసిన తర్వాత రావాలి, ఆవిడని తీసుకురావాలి అనిపించింది. ఎందుకంటే బికాజ్ ఎవరన్నా ఏదైనా ఉంటుంది సంథింగ్, ఏదైనా పవర్ వేరేది ఉంటుంది ఉండి ఆవిడకి ఏదైనా సతాయిస్తుంటే మనలాంటి ఫ్రెండ్ ఉండి కూడా ఆవిడకి హెల్ప్ చేయకుండా ఎందుకు అని చెప్పేసి తీసుకొచ్చాను. సో చూద్దాం. जाता अंदर को जाता अंदर को లోపలికి నాని డబ్బా యూజ్ అవుతుందా? తీసుకెళ్తావా లోపలికి? మీరు వెళ్తారా మా నాన్నతో? వెళ్ళండి వెళ్ళండి. సో డబ్బా యూజ్ అవుతుందా లేదా అది కూడా చూడాలి కదా. ఇది సమాధి అయితే మొత్తానికి ఇదేనా సమాధి అంటే? ఇది కావా చూపి ఒకసారి సమాధి ఎట్టుంది. సో గైస్ ఇప్పుడు మా వాడి డబ్బా మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఎదురా కింద పెట్టకూడదా? కింద పట్టుకుంటున్నాం. అరే ఏంది ఇంత వెయిట్ ఉంది, ఏం పెట్టావు దీంట్లో? అందులో ఏమన్నా 4 రాళ్ళు ఉంటాయి. దయ్యం వచ్చిన బ్రో నాకు షుగర్ అవుతుంది. ఏమైంది? ఈ ప్లేస్కి వస్తే నాకు ఏం కాదు ఏం కాదు. మీకు భయం వేస్తే అబ్దుల్ ఉన్నాడు, మా రాజా ఉన్నాడు. మన దగ్గర బాక్స్ వచ్చినట్టు అందరూ కొద్దాం. అంటే నేను ఇది చేశాను కాబట్టి నాకు అది తెలుసు. ఏం కాదు ఏం కాదు, భయపడద్దు ప్లీజ్. గాయస్ నేను కూడా నవ్వుతున్నానని సారీ, ఏమనుకోద్దు. ఎందుకంటే మేడం చెప్పిన మ్యాటర్గా ఐఎమ్ సీరియస్. కానీ ఇది చిలిపి డబ్బా, పిల్లలు క్యారియర్లు తీసుకుని ఈ డబ్బా తెచ్చి దీంట్లో దయ్యం పట్టుకొని పోదామని తెచ్చాడు. అంటే దీన్ని ఒకసారి పరిశీలించవచ్చు మీరు. దీనికి గుడ్ల గుబ్బలు అసలు ఏంది మామ, ఇది రైట్ లెఫ్ట్, దీని మార్కులు మీనింగ్ ఏంది? అవి రౌండ్స్ తిరుగుతాయి కదా దయ్యాలు, మన చుట్టూ తిరిగేటప్పుడు అవి రొటేషన్ అవుతుంటాయి, దానివల్ల సౌండ్. ఓ ఇంత ఉందా ఈ డబ్బాలో? దయ్యం మన చుట్టూ తిరిగేటప్పుడు వచ్చే సౌండ్ అది. సూపర్. సో గాయస్ మీరు మొట్టమొదటిసారి చూసింటారు మన తెలుగులో పరిశోధన చేసి దయ్యాన్ని కనిపెట్టి ఆ డబ్బాలో పెట్టి తీసుకొచ్చే ప్రోగ్రామ్ అయితే మనోడు చేయబోతున్నాడు. సో ఫస్ట్ పరిశోధన మన దాంట్లోనే అండ్ రియల్గా జరిగిన. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో తీయడం నేను చాలా రిస్క్ అయినా తీస్తున్నా, బికాస్ ఆవిడ భయం పోవాలి అండ్ ఇక్కడ ఏముందో అందరికీ తెలియాలని. అంతే కదండి?
ఎక్కడ కనిపిస్తున్నారు మీకు? ఇప్పుడు ఎవరైనా కనిపిస్తున్నారా? నాకు అక్కడ షాడో కనపడుతుంది, అది కాదని అందుకే చూస్తున్నాను. ఇక్కడ ఇట్ సైడ్ ఇక్కడ నాకు ఇది ఉందా, ఎదురుగుందా అక్కడ బ్రో కొనికి ఎవరో కనిపిస్తున్నారండి ఎక్కడ? ఈ ఆపోజిట్లో. నేను అదే ఇందాక అదే చూస్తున్నా, నా షాడో కనపడుతుంది అని. ఇప్పుడు లేదులేండి, వస్తే డబ్బా ఉంటుందా? రిలాక్స్ కింద నాకు దీనిపైన ఇంట్రెస్ట్. మేడం నోపి ఆ ఫీలింగ్ పెట్టుకోకండి, మీకు ఉండండి. మామ దీన్ని గిలకూడదురా, దీన్ని గిలికితే అంతే. ఎవరో మహాన్ బాబులు సమాధులు. ఒకరు కాదు, నలుగురు. నేను ఒక్కరి సమాధి అనుకున్నా, నిజంగా నేను ఒక్కరిదే అనుకున్నా. నలుగురు నలుగురికి ఒకేస్తారు అంటే ఫ్యామిలీ ఉండొచ్చు. ఏయ్ నా వీడియోస్ని అంటే ఎంటర్టైన్మెంట్ పర్పసే కాకుండా కొంచెం ఆత్మలపైన ఇలాంటి శక్తులపైన అవగాహన ఉన్నవాళ్ళు రెగ్యులర్గా ఫాలో అవుతుంటారు. అది నాకు కూడా తెలుసు. వాళ్ళు పెట్టే కామెంట్లను బట్టి నేను అర్థం చేసుకుంటుంటా ఎవరికి ఎంతవరకు అంటే వీటిపైన పట్టుంది, అంటే ఈ విద్య గురించి ఎవరికి తెలిసి ఉంటుందని. సో ఇప్పుడు మీకు మళ్ళీ రిపీట్ చేసి పెడతాను. సో ఇలాంటి అనేబుల్ సీన్ అండ్ అనేబుల్ టైమింగ్ రాదు కదా, సో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కొందరైతే ఇక్కడ దయ్యం ఏం కనపడలేదు కదా, ఎందుకు నువ్వు అన్నావు అని అనుకోవచ్చు. సో గాయస్, కానీ అక్కడ ఒక అద్భుతం నేను తొంగి చూసినప్పుడు ఒక మిరాకిల్ అంటే జరిగింది. సో అదే అలాంటిదే పవర్స్. ఇంకా మనం కంటికి బయటికి వచ్చి ఎందుకు వచ్చావు ఎవరినో అనవు, సో ఇలా రియాక్ట్ అవుతాయి. అంటే ఫ్యామిలీ ఉండొచ్చు. లేదు ఫ్యామిలీ ఉండొచ్చు, ఫ్యామిలీ అందరికి ఒక కోట, ఫ్యామిలీ అందరికి కడతారు కదా. ఇంకా రాలేదు, వస్తే మాత్రం సౌండ్ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు మేడంకి ఏమో కనిపిస్తున్నారు అంటున్నారు, నువ్వేమో డబ్బా కదలట్లేదు అంటున్నావు, ఎలా బ్రో? అది వాళ్ళు ఎంటర్ అయ్యారంటే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అది అవునా? సౌండ్స్ ఈజీగా వచ్చేస్తాయి. అంటే దాంట్లో ఏ విధంగా వస్తుంది? మనకు వాళ్ళ మూమెంట్ వస్తే అందులో ఈజీగా మూమెంట్ కనబడుతుంది, మనకి సౌండ్ వస్తుంది. మనకి అంటే వాళ్ళు మనకు వచ్చినట్టు సిగ్నల్స్ తీసేస్తారు, ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు వస్తారు కదా వాక్, మనం నడిచినప్పుడు సౌండ్ ఎలా వస్తుందో ఆ సౌండ్ ఎలా మనకు అందులో వస్తుంది. జిన్ అని అంటారు కదా, ఇలాంటివి ఈజీగా మూమెంట్ కనబడుతుంది. కొడితే దెబ్బకు కమ్కహ నాలైట నేను మాట్లాడి ఇట్లా పడింది. ఇంట్లో ఏదో రాస్తుంది. జోస్మిన్ సూరి, ఇది మన లవర్స్ రాసుకున్న పేర్లు. రిలాక్స్, నేను నేనేమన్నా రిలాక్స్. ఏం భయం వేస్తుందా? ఇక్కడ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నేను ఇక్కడ వచ్చి వీడియో తీశానని చెప్పేసి మీరు ఈ సాహసం అయితే చేయొద్దు. అండ్ వీలైన వాళ్ళు ఒకవేళ రావాలని వచ్చినా చూసినా కూడా దీన్ని రాత్రి పూట మాత్రం ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీకు డిస్టర్బ్ చేస్తుంది ఎవరో చూద్దాం, కనుక్కున్నావా? నీ డబ్బా చూడు, నీ డబ్బా ఏమన్నా అంటుందని పడుకో, నేను దిగుతా. EMF మీటర్ తెచ్చాము. EMF మీటర్ ఉన్నది క్యాచ్ అయిపోతుంది కదా అందులో, మనకి ఆటోమేటిక్గా మూమెంట్ తెలుస్తుంది. కరెక్టే.
సౌండ్ వచ్చేస్తుంది మా ఇది రాగానే. మీకేమనిపించట్లేదు ఇప్పుడు ప్రియా? బట్ కొడుతుంది అంతే, ఒక థాట్ కొడుతుంది. హలో, సింగిల్గా జరుగుతుంది గబ్బలం మేబీ అదేనా? దాంట్లో మేబీ చెప్పలేం కదా. ఓకే, మీరే చెప్పాలి. దాంట్లో ఉంది అంటే ఒకసారి అంటే ఇప్పుడు మీరు ప్రయత్నించండి. నేను అంత అక్కడ ఈ ప్లేస్గా क्या దూరం ఉంది బొట్లు పెట్టారు బ్రో. ఇది వేరే లెవెల్ బ్రో. అది మనం మూవీస్లలో ఏదన్నా అంటే మూవీస్లోనే కాదు ఎక్కడన్నా ఏదన్నా మనకు బంధిస్తారు కదా, బంధిస్తారు కదా. సో ఈ స్టైల్లోనే ఉంటుంది అదంతా చూడొచ్చు. మేకలు అందుకే కొడతారు వాళ్ళు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తే మీరు దగ్గరలో కెమెరాలు పట్టుకోరు. ఏమైంది? ఈ చెట్లోంచి మంచి ఇలా అన్నట్టు అనిపించింది, మళ్ళీ చెట్లోకి పోయింది. ఇది ఈ చెట్టులో ఒక షాడో మనిషి ఇట్లా వంగి చూసి వంగినట్టు కాదు, చెట్టులోంచి ఇట్లా చూసి ఇట్లా అన్నట్టు అనింది. చెట్టే చూసింది, అలా అనిపించింది. ఏమన్నా ఈ లైటింగ్లో ఇమాజినేషన్లో నాకు అలా అనిపించిండొచ్చు. సో నాకు ఉన్నట్టు చూపించడం చెప్పడం వచ్చు. ఇది జరిగింది ఇదా. అలా డేంజరస్. డేంజరస్ కాదురా, దేవతదేమో ఎవరు తెలుసు. కాదు, ఆత్మలు ఉంటే వాటిని పూజ చేసి అలా మీకులు కొట్టి బదిలిస్తారు. నీ డబ్బా ఇది ఇది పాముకు బలి ఇస్తాను తెలుసా. దీనికోసం పాము వస్తుంది, పిల్ల కప్ప, దానికి తినేదాన్ని వస్తుంది. నేను పక్కరండి. ఇక్కడ ఉండవు, ఇక్కడ బంధిస్తారు కానీ తెరకో కదా అవి. అట్లా బంధిస్తారు, అవి తెరకో. మనకి ఉంటే అక్కడే ఉంటాయి, అసలు మా దగ్గరే తిరుగుతారు వాళ్ళు. ఓకే, నేను ఒకవేళ కనుక్కుంటా ఏంది ఈ విషయం అనేది, మీరు డిస్కస్ చేస్తుంది. ఇక్కడ మనిషి వస్తున్నాడా, మనిషి వస్తున్నాడా బ్యాక్ వస్తున్నా. మేము చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఆ చెట్టు కాడ అలా వచ్చిపోయింది కదా. సో వెంటనే నాకు తెలిసిన కొందరు గురువులు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి ఇలా జరిగింది, ఇలా ఒక అమ్మాయికి ఇలా జరిగితే ఈ ప్లేస్కి తెచ్చి పెట్టాను, ఆడ కొన్ని బొట్టులు ఉన్నాయి, ఈ చెట్టు ఇలా ఉంది, నా దగ్గరలోనే ఉంది అని చెప్పేసి ఫొటోస్ కూడా తీసి పంపడం అనేది జరిగింది. వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటంటే చాలాసేపు ఉండకు, అమ్మాయిని తీసుకెళ్ళిపోన్నారు. వాళ్ళు చాలాసేపు ఉండకు అంటే నేను వీళ్ళని సతాయిస్తూ మాట్లాడుకుంటూ ఇలాగే నేను పెట్టాను. కానీ సడన్గా సడన్గా మాకు ఏదో కొంచెం సౌండ్ లాగా వచ్చేతలకి నాని బావా అన్నాడు. సో నాని ఇచ్చి పంపిస్తున్నాను, నీకు ఏడా రే నువ్వు ఎత్తుకుతూ ఉండు మామ, ఈరోజు నీ డబ్బా సక్సెస్ అవ్వాలా. సో మొత్తానికి అయితే అది జరిగింది. అండ్ మేము ఇక్కడ డిస్కస్ చేసుకునేటప్పుడు మాకు ఇక్కడ బావి కూడా దొరికింది. బావి అంటే చాలా పురాతనమైంది. ఈమె ఏమంటుందంటే ఈ బావికి గుడ్డలు ఇవన్నీ కట్టారు కదా, ఈయన కట్టారు కదా. సో ఈ బావి దగ్గర ఎవరైనా పొజిటివ్ అయిన వాళ్ళకు లేకపోతే ఇంకోటి అయిన వాళ్ళకు ఇక్కడ వచ్చి వాళ్ళు ఆ రోజు ఏ డ్రెస్లో ఉన్నారో ఆ డ్రెస్తో అది ఏదో కట్టారు అది ఇది అని చెప్తున్నారు. అది ఎంత మటుకు నిజమో ఏమో తెలియదు, కానీ ఈవిడ జరిగింది మాత్రం నా దగ్గరనే ఉన్నారు కాబట్టి సో మొత్తం అంతే కదా, నిజమే కదా. సో ఇప్పుడు మీరు ఈ బావిని కూడా చూడండి. ఈ బావి అంతా చూసుకున్న తర్వాత మేము ఇక్కడ ఉండాలా లేదా అనేది మనం చూసుకుందాం. మీరు ఏం టెన్షన్ పడద్దు. మీరు అలానే చెప్తారు టెన్షన్, కానీ నాకుంది ఇక్కడ కదా. చుట్టూ అన్ని చింత చెట్లే, మీరు జాగ్రత్త. ఇది బావినే. సో చాలా పెద్ద బావి. అదే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గర ఈ బావిని మొత్తం హర్రర్గా చూపించేవాళ్ళు. చూస్తారా ఎవరన్నారేమో.
అది ఏంటది ఎక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎగిరించు ఇట్లా పైకి ఎక్కడ ఇప్పుడే దీంట్లో నుంచి ఇప్పుడు చూడమని చెప్పారు కదా ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా పైకి వచ్చింది వైట్ కలర్ది ఏదైనా పావురం ఉంటుంది ఇక్కడ పావురాలు ఉన్నాయి కనపడటానికి కూడా అవును దగ్గర ఇప్పుడు నన్ను మీరు చూడమని చెప్పినప్పుడు ఇట్లా వంగినప్పుడు ఇట్లా పైకి వచ్చింది వైట్ కలర్ సరే సరే జాగ్రత్త అబ్దుల్ చెక్లే జాగ్రత్తగా క్లియర్గా మీకు ఏమైనా సౌండ్స్ వినిపిస్తున్నాయా ఏం సౌండ్స్ మీరు ఫస్ట్ క్లియర్ వినండి కుక్కలా ఏ అక్కడ చూడు ఏమైంది? చెప్పాను ఉయ్య ఉక్కనిపించింది అమ్మ తమ్మట్లేదు ఇక్కడ ఎక్కడ ఇక్కడ చూడండి సౌండ్ వస్తుంది నాకు ఇక్కడ ఇది బలక్ ప్రాణ झूला रे झूला भी देखो बलक प्राण हेलो इधर कोई है ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అమ్మా నీ డబ్బా ఏం చెప్తుంది వచ్చారని సౌండ్ చెప్తున్నారు వచ్చారా నిన్న క్యాప్చర్ అయిందా మాట్లాడు వీళ్ళతో హలో హలో రండి మీరు వచ్చారని సిగ్నల్ వచ్చారు మాకు మాట్లాడండి మీరు మాట్లాడండి అడగండి నాకు ఏం మాట్లాడి నాకు అర్థం కావట్లేదు పైకేమో నవ్వుతున్నాను కానీ బట్ నాకు లేదు నాకు లోపల చాలా షాపింగ్ వస్తుంది ఇట్లా వచ్చారు ఎవరు వచ్చారు ఉయ్యారు ఊగుతున్నారు కాబట్టి నాకు సౌండ్ కూడా గాలికి ఏమైనా ఊగుతుందా గాలి అసలు ఒక చెట్టు కూడా ఊగుతలేదు అసలు గాలిలో కూడా ఒక కొమ్మను ఊగాలి కదా హలో ఇది ఇంత హెవీ వెయిట్ ఉంది కదా నేను అదే చెప్పాను బావి దగ్గర చూసినప్పుడు నాకు కనిపించిందని అదే నేను చెప్పాను నేను లైట్ ఆఫ్ కరు లైట్ ఆఫ్ కరు లైట్ ఆఫ్ కరు నేను లైట్ ఆఫ్ చేయరా అదే 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 పోయింది ఉయ్యాల కాడ చూడు ఉయ్యాల కాడ చూడండి ఏముంది లేదు అక్కడ వచ్చారు ఎవరు వచ్చారు మళ్ళా దగ్గరికి ఎవరు వచ్చారు ఊగుతున్నారు కదా ఇక్కడ మేమంతా పెద్ద సమస్యలో పడబోతున్నామేమో అని అనిపిస్తుంది మనసులో వచ్చారు మా నిజంగా ఇక్కడికి ఉయ్యాల కాడ కనబడ్డారు మీరేమంటారండి అబ్దుల్ క్యావల్దా క్యావల్దా ఇంతసేపు మనం ఖాళీగా ఉన్నాం మాట్లాడుతున్నాము లైట్ కూడా వేసుకుని ఉన్నాము ఇంత చుట్టుపక్కల కూడా ఎవరు లేరు మనకు సో ఇప్పుడు మనం అక్కడ వెళ్ళి పైకి వెళ్ళంగానే సడన్గా ఇప్పుడు నాని బ్రో అవతల ఉన్నాడు అవతల నుంచి రాగానే సౌండ్ అంటామని సంథింగ్. మీకు ఏమనిపించిందండి బాయిలో? నిజం, నేను అక్కడ బాయిలో తొంగి చూసినప్పుడు వైట్ కలర్ ఇట్లా పైకి వచ్చేసింది మొత్తం. ఓకే, నేను వస్తే అప్పుడే మీకు చెప్పాను అది అక్కడ మొత్తం చూడండి ఇట్లా వైట్ కలర్ కనిపిస్తుంది మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను మీకు. అది తొంగేసినప్పుడు మొత్తం పైకి వచ్చేసింది వైట్. ఏరా నీ డబ్బా నువ్వు ఏమంటున్నారు? వచ్చారు కాబట్టి డబ్బాలు రాళ్ళు కదిలే అందుకనే పరిగెట్టుకుని వచ్చి. నిజం కదిలేయా? కదిలే కదిలే కాబట్టి పరిగెట్టుకుని వచ్చి మీరు కూడా ఈ లోగా ఉయ్యాలుగుతున్నాను. నేను ఆ డబ్బాలు రాళ్ళు కదిలేదు 2 రోజుల నుంచి చూడాలని, నువ్వు డబ్బా తెచ్చినప్పుడు చూడాలన్నా. ఇంటికి పోయినా ఫస్ట్ చూద్దాం. ఏమండి ఉంటారా? ఇంకా ఉన్నామా? మీరు ఉన్నామంటే నేను ఉంటా మీతో పాటు. వీళ్ళు వెళ్ళిపోయినా కూడా లేదు వెళ్దాము. నాకు భయం వస్తుంది. పోయినా భయం ఇంకా పోలేదా? వెళ్ళిపోవడం బెస్ట్, వెళ్ళిపోవడం బెస్ట్. ఉన్నారని చెప్పారు కదా, ఉయ్యాల ఉత్తనే ఊగుతుందా? అంత వెయిట్ ఉన్న ఉయ్యాల చూడ ఎంత వెయిట్ ఉంది, అది గాలి కూడా లేదు. ఎవరన్నా ఉన్నారా? ఈమె తెలుసో తెలియకో ఈ ఉయ్యాల ఊగి మీరు ఊగాలనుకున్న సమయంలో వచ్చి ఊగిందేమో, లేదా ఏదన్నా మీకు ఏమన్నా ఇబ్బంది చేసిందేమో. ఇవన్నీ ఎక్స్క్యూజ్ చేసేయండి, మీరు కూడా అడగండి. ప్లీజ్ సారీ, నేనేమన్నా ఉయ్యాలు ఊగి మేము తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. ఇలా పట్టుకొని అడగండి. సారీ అండి, నేను వచ్చి తెలియక ఊరికి అన్నానండి, మీ ఇష్టం. బాగా శ్రద్ధ లేదు, నిజంగా ఉయ్యాలు ఊగినప్పటి నుంచి నాకు ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు అదే వాళ్ళు చెప్తున్నారు సారీ, మేము తెలియక మీ ఉయ్యాలని నేను ఊగినందుకు. సౌండ్ టంగ్ చూడ
చెప్పండి మాట్లాడండి. సారీ అండి, నేను వచ్చి ఉయ్యాలు ఊగినందుకు క్షమించండి. నేను ఇంకోసారి ఉయ్యాలు ఊగాను. మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుంటే రియల్ ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి రెస్పాండ్ అవుతున్నారు. మనకి ఎవరికి కాకున్నా కూడా. సరే ఆ కెమెరా నీ డబ్బా తీసుకొని మనోడు మీరు వెళ్ళండి, మేము ఒక రౌండ్ కొట్టేసి వస్తాం. సరే ఒక నిమిషం చూద్దాం, ఏం కాదు. లూజ్ ఓకేనా? ఈ లైటింగ్ ఏం కర్రీ వైట్ చూడ. ఓకే బస్ ఏం చేయలేదు ఇది. సరే ఓకే మీరు వెళ్ళండి. రికార్డింగే చేయలేదురా. సరే ఓకే, నిజంగా నువ్వు రికార్డింగే చేయలేదు. ఇంకా డబ్బా ఊగిందా లేదు దేవుడు తెలియాలి. గైస్ మనోడు ఫోకస్ ఆన్లో పెట్టాడు, అది డబ్బా ఊగింది. నేను ఆ డబ్బా చూడాలని 2 days నుంచి వెయిటింగ్. ఎంత పని చేసినావరా నా. సరే నీ డబ్బా కూడా ఈయనే పెట్టేసిపోయి, ఏమన్నా ఊగితే తీసుకొస్తా. ఓకే డబ్బా మీరు పట్టుకుంటారండి? పట్టుకోండి మీరు వెళ్ళండి బండి కాడికి, నో ప్రాబ్లం. నేను ఉంటాలే, ఎవరు వచ్చినా చూసుకుందాం. బ్యాగ్ తీసుకోండి, అన్నీ తీసుకోండి. డబ్బా ఇక్కడ మావా ఎక్కడ తీసుకురా. వెళ్ళిపోతారు అత్తులు కూడా. భయమా? చాముండేశ్వరి గారు అది సీరియల్ వరకే కదా. జతన క్యా तो बुलाया तो भगवान में ఎక్కువసేపు ఏం కాదండి, 10 నిమిషాలు ఉందాం, చూద్దాం మిమ్మల్ని, మీకు ఏమైనా రెస్పాండ్ అవుతుందేమో. పట్టుకోండి. డబ్బాతో ఏమో తెలియదు కానీ మామూలుగా నేను కూడా వచ్చేసేవాడిని. ఆ డబ్బా వాడు కదిలింది అన్నాడు, ఇదేమో రికార్డు కాలేదు. కా ఏమేఫ్ ఏమేఫీరా ఈ సైడ్లో పెట్టింటాను, నేను ఏడ పెడితే ఆడ ఉంటుంది ఏది వస్తువు. ఓకేనా? పట్టుకోనా? తీసుకెళ్ళిపో, ఏమద్దు, ఎవరు తీసుకోండి. పాపం థ్రిల్ ఎంజాయ్ చేస్తారా? చూస్తారా దయాన్ని? చూపిస్తా. నేను ఎంజాయ్, మీరు రండి. దే ఫీల్ డబ్బా అయినా వెళ్ళి. ఏం కాదు, అరే ఏం కాదు, మీరు వచ్చారు. ఏం కాదు, ఏం కాదు. మీరు వాటిని చూడాలనుకుంటే, వాటితో మాట్లాడాలనుకుంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ఫోర్స్ చేయట్లేదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు బాగా మనసులో ఇక్కడ ఎవరన్నా ఉంటే మీరు మీ పైన ఇష్టంతో వచ్చాను, మీరు నాతో మాట్లాడగలుగుతారని అడుగు. అట్లా లేదా? సరేనా? నువ్వు ఏదైనా తప్పు చేసింటే, మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసింటే ఐఎమ్ సో సారీ. ఇంకెప్పుడు రాను చెప్పే, ఇంకెప్పుడు నీ జోలికి రావు. సారీ, నేను తప్పు చేసి ఇక్కడికి వచ్చి ఉంటే మాత్రం, నేను ఉయ్యాలు ఊకుంటే మాత్రం దయచేసి నన్ను క్షమించండి. నేనైతే తెలియక తప్పు చేశాను. బట్ ఐమ్ రియల్ ఐమ్ సారీ. వచ్చింది చూసావా బయటికి, అది ఒకటి సంకేతం. ఓకే, రిలాక్స్ ఏం కాదు. సో గైస్, ఈమె వల్ల తెలుసో తెలియకో ఇంక ఏదైనా జరిగిందని చెప్పేసి మనసులో ఏదైనా ఉన్నా కూడా ఇలా సారీ చెప్పేసినాను కాబట్టి ఇంకా ఆవిడకు ఇక్కడ ఉందో లేదో తెలియదు, ఆవిడ మనసు అయితే శాంతిగా ఉంటుంది కాబట్టి ఇంకోటి ఇవన్నీ పట్టించుకోదు కాబట్టి. సో ఇక్కడ వెయిట్ చేసి మరి చేయించాను. అండ్ ఇక్కడ ఎవరైనా ఆత్మలు కానీ, లేకపోతే దైవ సంభూలు కానీ, లేకపోతే ఇంకే ఇతర ఏ శక్తులైనా సరే ఉంటే కన్నా మనస్ఫూర్తిగా మా ఫ్రెండ్ని మన్నించండి. అండ్ మేము కూడా ఏదైనా తెలుసో తెలియకో, ఇది సందర్భమో సమయమో కాదో తెలియదు, మేము వచ్చి మిమ్మల్ని ప్రాధాయలాడుతున్నామని. సో తనను మనస్ఫూర్తిగా మీరు అంటే రిలాక్స్, తనని మీరు మనస్ఫూర్తిగా ఎక్స్క్యూజ్ చేసేయండి. మీ ఆశీర్వాదాలు తనకు కావాలి. ఒకవేళ ఏదన్నా
చేయను అని చేసింటే కదా షీ సేయింగ్ సారీ. అండ్ నేను ఒకటి చెప్తాను, అది చేయండి తర్వాత వీడియో అయిపోయినాక, ఓకేనా? అండ్ నేను మనసులో అనుకున్నది తను చేస్తుంది పక్కా షూర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, వీడియోని వాచ్ చేస్తున్నందుకు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకేదైనా మీతో చెప్పాలి మాట్లాడాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ తనకు కూడా ఏమైనా అయిందా లేదా అనేది తర్వాత కనుక్కుంటాను. ఏమండి, ఓకేనా? కంగారు పడద్దు, ఇట్లే ఉంటుంది. సో నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు కూడా ఇలాంటి ప్లేస్లలో పోయినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పాత సమాధులు కానీ, దర్గాలు కానీ, లేకపోతే గుళ్ళు కానీ, గుళ్ళ దగ్గర చుట్టుపక్కల ఏదైనా ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా ఈ మన పూర్వీకులు చెప్తుంటారు కదా, సో వాటిని ఫాలో చేయండి. తిరిగి వచ్చేసాక ఎందుకో నా మనసు అయితే ఒప్పుకోలేదు. మళ్ళీ ఒకసారి అక్కడికి ఒక్కడినైతే వెళ్ళాను. ఇక్కడికి రాగానే నాకు అనిపించింది, నేను మెయిన్ వచ్చింది బావిలో ఏముంది చూసేదానికోసం కదా, ఏమి ఎగిరిందని చెప్పేసి. సో మళ్ళీ బావి దగ్గరికి వెళ్ళేదానికి అయితే ప్రయత్నించాను. సో చూశారు కదా, అంటే నాకు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఏముంది, మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి మా ఊరు వెళ్ళి ఇక్కడికి రావాలంటే చాలా లేట్ అవుతుంది. అండ్ ఇంటికి కూడా వెళ్ళాలి, ఒక వర్క్, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. సో వెళ్ళక ముందు ఒకసారి నేనే చెక్ చేసుకుందాం అని చెప్పేసి అదే రోజు నైట్ సోలోకి వచ్చి అక్కడ నేను చాలాసేపు ఉన్నాను కదా, అది కంటిన్యూ వీడియో చేసి ఇంకా పార్ట్ 2 అవుతుంది. అట్లా లేకుండా నాకు ఏదైనా అనిపించినప్పుడు జస్ట్ అలా క్లిప్పులు తీసినట్టే అవి కూడా మీకు పెట్టేశాను. ఒకవేళ మీరు పార్ట్ 2 కోరితే నేను ఆఫ్టర్ నేను ఇంటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ట్రై చేస్తాను. కానీ ఆ రోజు సోలోగా వచ్చేదాన్ని ట్రై చేస్తా. అండ్ మంచి ఒక హర్రబుల్ డేట్ కూడా చూసుకుని వస్తా, అదే సేమ్ లైక్ అమావాస్య లాంటి డేట్లు. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో గైస్.